అందమైన అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. ఆహా, గుర్తొచ్చింది. దమయంతి చంద్రాలు రాత్రి మన ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకు కూడా ఏర్పాటు చేయాలి. అదే వాళ్ళకు కూడా రూము ఫుడ్ అన్ని ఏర్పాట్లు చేయాలి కదా అని. అవును, ఇదిగో ఇటుంది పని, ఇటుంది. ఏండో ఎసరాల్సింది పోలను కాదు, అరే మిమ్మల్ని. యశ్గాడు నన్ను ఆ ఇంట్లో పనులు చేస్తే అంబిక నన్ను ఈ ఇంట్లో పనులు చేసింది. వచ్చారు, వెళ్ళిగా ఇక్కడ నుంచి జారుకోవడం మంచిది. మావయ్య, ఆ ఇంట్లో పనులన్నీ బాగా చేస్తా. నువ్వు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటానా? నా పనితనం చూసి వాళ్ళు నాకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు తెలుసా? ఎక్స్ట్రా చేసావు అనుకో, నీకు నేను కోటింగ్ ఇస్తాను. అవును, మీ ఇంట్లో నా శోభనం అంట, నీకు ఓకేనా? నాదే ఉంది, అంతా అంబికే. మరి తను ఓకే అంటే ఓకే, కాదు అంటే నాట్ ఓకే. నువ్వు సింధు హ్యాపీగా ఉంటే చూస్తూ బతికేస్తాను. చూస్తూ బతికేస్తావా చస్తూనా? అదే చస్తూ చూస్తూ బతికేస్తాను అంటున్నా. మీ మామయ్యకి జ్ఞానోదయం అయింది సింధు. జ్ఞానం మొదటి నుంచి ఉందిలే, ఉదయమే సూర్యోదయంతో అయింది. మావయ్య, నువ్వు సెటైర్లు కూడా వేస్తావా? ఏదోనమ్మా, అప్పుడప్పుడు అలాగా. సర్లే గాని మారుతి, తలంతా పట్టేసినట్టుంది, పద మాలిష్ చేద్దు గాని. నేనా? నేనే రాబాబు, మాలిష్ చేస్తాను. యష్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే ఆంటీ. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సింధు రా. మారుతి, అవును, నీకు ఇంతకీ మాలిష్ చేయడం వచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ చెప్పాలే గాని మాలిష్ ఏంటి, బూటు పాలిష్ అయినా చెయ్యాలి, అంతే కదా మరి. పర్లా, పైకి వస్తా. ఆల్రెడీ పైన ఉన్నాను, కింద పడేసావు ఏంటి? అదే నేల మీద నిలబెట్టేసావు అంటున్నాను మహాశయ. ఎందుకు మనం ఎక్కడ ఉండాలి? ఇక్కడ. ఏంటి వినపడట్లే? అదే నెత్తిని పెట్టి చూసుకుంటాను అని చెప్తున్నాను. పదండి బాబు గారు. దాము, వెళదామా? ఎక్కడికని అడిగితే అమృతకి ఏమని చెప్పాలి? దాము, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాంలే. పరిస్థితులు మనకి అనుకూలంగా లేవసలా, మన మీద ఎదురు దాడి చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న కంగారు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం చంద్ర. ఇలాంటి సమయంలో మనం అక్కడికి వెళ్ళడం అవసరమా చంద్ర? అదేంటి దాము అలా అంటావు? మన ఇంట్లో మనం చేయాల్సిన యష్ సింధుల శోభనం అంబిక దగ్గరుండి అక్కడ జరిపిస్తోంది. మనల్ని రమ్మని కూడా చెప్పింది. ఇప్పుడు గనక మనం వెళ్ళకపోతే మళ్ళీ మనల్ని అంబిక తప్పుపడుతుంది. ఇప్పుడిప్పుడే మన మధ్య ఉన్న అపోహలన్నీ, అపార్థాలన్నీ తొలగిపోయి అంబిక మనతో కలిసిపోయింది. ఈ టైంలో మనం వెళ్ళకపోవడం కరెక్ట్ కాదాము. సింధు వాళ్ల శోభనం జరగాలన్న ఆశ నన్ను ముందుకు నడిపిస్తున్నా, పొరపాటున ఈ విషయం రేపు అమృతకి తెలిస్తే ఎలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందో అన్న టెన్షన్ నన్ను అడుగు కూడా ముందుకు వేయనివ్వడం లేదు. దాము, ఎట్టి పరిస్థితుల్లోనూ అమృతకి తెలిసే అవకాశమే లేదు. ఎందుకు అనవసరంగా టెన్షన్ పెంచుకుంటున్నావు? ముచ్చటగా జరగాల్సిన వాళ్ల శోభనం గుట్టు చప్పుడు కాకుండా చేయాల్సి వస్తోంది. జరగడం ముఖ్యం, ఎలా జరిగితే ఏంటి? అంతేలే, అసలు జరిగేదాన్ని మనం ఆపగలవా? పదచంద్ర. యాండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆ సింధు పెద్ద కిలాడి. ఏదో విధంగా మిమ్మల్ని మాయ చేసి మీ మనసు వశపరుచుకుంటుంది. ఆ సింధు బారి నుంచి మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. హా, ఇంకొకసారి మీ జోలికే కాదు, మీ దగ్గరకు వచ్చినా సరే దాన్ని చంపేస్తాను. మావయ్య, ఏంటి ఇలా వచ్చారు? గుడికి వెళ్తున్నామమ్మా, అది చెప్పడానికే వచ్చాం. యశ్ ఒక ముఖ్యమైన పని మీద ఆఫీస్లో ఉన్నాడు. ఆ పని పూర్తయితే వాడి జీవితంలో ఇక అంతా సంతోషమే. అందుకే ఏ ఆటంకం రాకుండా ఆ పని పూర్తవ్వాలని దేవుడికి అర్చన చేయించటానికే వెళ్తున్నాం. అలాగా, మా ఆయన జీవితాన్ని సంతోషం చేసే ఆ పని తప్పకుండా జరుగుతుంది. మీరేం కంగారు పడకండి అత్తమ్మా. వాడు ఆ ఇంపార్టెంట్ పని మీద బిజీగా ఉంటాడమ్మా. ఫోన్ చేసి వాణ్ణి డిస్టర్బ్ చేయకే. లేదు మావయ్య, అస్సలు చేయను. మేం గుడి నుంచి రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు. నువ్వు భోంచేసి పడుకోమ్మా. అలాగే అత్తమ్మా. అత్తమ్మా, ఏంటి? మీతో పాటు నేను గుడికొస్తాను. నువ్వెందుకు అసలు? అదేంటత్తమ్మా అలా అంటారు? మా ఆయన ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నారని మీరే చెప్పారు కదా. ఆ పనికి ఏ ఇబ్బంది రాకుండా చూడమని ఆ దేవుడికి 108 ప్రదక్షిణాలు చేస్తాను. పదండి, గుడికెళ్దాం. వద్దమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండాలి. అదేంటి మావయ్య? యష్ రాత్రికి ఏ టైంకి వస్తాడో తెలీదు. మేము లేక నువ్వు లేకపోతే ఎలా చెప్పు? అవునసలా, అసలే వాడు మధ్యాహ్నం కూడా సరిగ్గా భోంచేయలేదు. పనిలోనే పడిపోయాడు పాపం. ఇప్పుడు బాగా ఆకలి మీద వస్తాడు కదా, వాడికి భోజనం పెట్టడానికైనా నువ్వు ఉండాలి కదా. అందుకేనమ్మా వద్దంటున్నావు. అవునవును, మా ఆయన ఆకలికి అస్సలు తట్టుకోలేరు. సరే, మీరు గుడికి వెళ్ళండి. నేను వంట చేసి వేడివేడి భోజనం ఆయనకు పెడతాను. అత్తయ్య, ఆయనకి ఏ కూరలంటే ఇష్టం? ఆలు ఫ్రై, ధనియాల రసం, దోసకాయ పప్పు అంటే వాడికి చాలా ఇష్టం. సరే సరే, మా వారికి నేను వండి పెడతాను, మీరు వెళ్ళరండి. అలాగే. పద. మా ఆయన వచ్చేలోపు ఇవన్నీ వండి పెట్టేస్తే మా ఆయన కడుపు నిండా తింటారు. పులి పులి, అమ్మా చెప్పండమ్మా. నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ గుర్తున్నాయి కదా? గుర్తున్నాయమ్మా. దమయంతి చంద్రులు కూడా నైట్ ఇక్కడే భోంచేస్తారు. వాళ్ళేం తింటారో తెలుసుగా? ఓ అమ్మ, నాకెందుకు తెలియదండి. వాళ్ళేం తింటారో తెలుసండి. మాటలు కాదు, మా ఆయనలాగా. ముందు పంచుడు. అలాగే వెళ్ళు. అత్త, తలస్నానం చేసిన తర్వాత రమ్మన్నావు కదా? అవును, నీ జుట్టుకి సాంబ్రాణి వెయ్యాలి. పద. సింధు, రాదమయంతి, టైంకొచ్చావు. యష్ ఎక్కడా? రూమ్ లో ఉన్నారు మావయ్య. దమయంతి, సింధుని రెడీ చేద్దాం, పద. నేనా? నా చెయ్యంత కలిసి రాదు. నేనొద్దులే అంబిక, నువ్వే వెళ్ళి రెడీ చెయ్యి. అదేంటి అలా అంటావు? నిజం అంబిక, యశ్ సింధులకి శోభనం చేద్దామని సింధుని నేనే స్వయంగా శోభనం పెళ్లి కూతురులా ముస్తాబు చేశాను. అనుకోకుండా అవాంతరం వచ్చి అది బెడిసి కొట్టింది. అమృత వల్లే కదా. ఇక్కడ అమృత లేదుగా, ఏం పర్వాలేదు, పద. అత్తయ్య, మీ మనసు మంచిది. మీ చేతుల మీదుగా జరిగితే నాకు మంచి జరుగుతుంది. వద్దులే సింధు, నా మాట విను. మీ అత్త మనసు కూడా చాలా మంచిది. తను చేస్తే నీకంతా శుభమే జరుగుతుంది. ఒక పని చేస్తే ఎలా ఉంటుంది మావయ్య? ఏంటమ్మా అది? రా అత్త, మా ఇద్దరు అత్తలు కలిసి ఈ కోడల్ని రెడీ చేస్తే ఎలా ఉంటుంది? బేషుగ్గా ఉంటుంది. మంచి ఐడియా. దామో, ఇంకేం ఆలోచించకుండా వెళ్ళు. హలో సింధు, నీ పాటి నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఏమైంది యష్? నిన్ను మీ అత్తలు రెడీ చేస్తారు, ఓకే. మరి నన్ను ఎవరు రెడీ చేస్తారు?
అసలే నాకు పంచ కట్టుకోవడం కూడా రాదు. నన్ను మా అత్తలు రెడీ చేసినట్టు నిన్ను కూడా మా మావయ్యలు రెడీ చేస్తారు. ఏం మావయ్య? నేను రెడీ. నీకు పంచ కట్టడం రాదు కదా నాన్న. మా ఆయనకొచ్చు యష్. యాండి ఏంటంబిక, ఏంటి మ్యాటరు? యష్ని మీరు చంద్ర కలిసి రెడీ చేయండి. యష్కి పంచ కట్టండి. నేను పంచి కట్టాలా? మీకు పంచ కట్టడం బాగానే తెలుసు కదా? తెలుసనుకో, కానీ కానీ ఏంటి కానీ? వెళ్ళండి వెళ్ళండి. పదండి. Yes, పదరా. వెళ్ళు. రా. పద పద. రా. బాగున్నారా మారుతిరావు గారు? మీరు బాగుంటే నేను బాగున్నట్టే కదండి. మారుతిరావు గారు, అసలే మా వాడికి శోభన ముహూర్తాలు చాలా క్యాన్సిల్ అయిపోయాయి. ఈసారి కుదరాలని ఆ దేవుడికి మొక్కుకుని మరీ కట్టండి. అయ్యో, దానికేం భాగ్యం అండి. భగవంతుడు ఆశీస్సులు మా అలాంటి మనుషులకి ఎప్పుడూ ఉంటాయండి. యశ్, కట్టుక ఇది. ఏంటి ఏంటి నీ షర్ట్ ఇప్పాలా? సాంప్రదాయం మొదలు పెట్టాక మొత్తం మీరే చేయాలి కదండి. కదా, నేనే చేయాలి. చేస్తాను. మారుతిరావు గారు, కొంచెం నవ్వుతూ చేయండి. నేను నవ్వుతున్నానండి, నీకు కనబడటం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ నా ఫేస్. కానివ్వండి. ఎవడి శోభనం అయితే చెడగొట్టాలనుకున్నాను, ఆడికే పంచి కట్టాల్సి వస్తుంది. కర్మ. అంకుల్ ఏంటి మళ్ళీ కట్టాలి అంతేగా? కట్టద్దాం. దీని అమ్మ జీవితం. ఒరే మారుతిరావు, ఏంట్రా ఇంత చేజారిపోయావు? బాగుంది, చాలా బాగుంది. మారుతి అంకుల్, మళ్ళీ ఏమైంది? అమ్మాయ్యా, ఆ ముగ్గురు పని అయిపోయిందా? ఏ ముగ్గురు పని? అది బాబుగారు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని చెప్పారండి. అది మరి అన్నీ ఇంపార్టెంటే. వస్తానండి, వస్తానే. పంచి జాగ్రత్త. నా మ్యాటర్ సిగ్గుతో చచ్చిపోతుంది. నా చేతితో యచ్చిగాడు శోభనం ఏంటి, పంచి కట్టడం ఏంటి, కోసి దోపడం ఏంటి, నా బతుకు సాడా.
ఎవరి జీవితాల్లో సంతోషం లేకుండా చెయ్యాలనుకున్నానో ఇప్పుడు వాళ్ళు సంతోషంగా శోభనం చేసుకుంటుంటే నేను హెల్ప్ చేయడం చూస్తుంటే ఒరే మారుతీరావుగా నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. అయ్య బాబు, ఈ బాధ భరించడం నా వల్ల కాదురా. ఎలాగైనా సరే ఈ శోభనం ఆపాలి. ఒకసారి విన్నీ ఫోన్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇటే విన్నీ, ఏంటి? జ్యూస్ అడిగాను, చేసావా? చేస్తున్నాను, తెస్తానుండు, వెయిట్ చేయి. అలాగే. వీడి బ్లాక్మెయిల్ బాగా ఎక్కువైపోయింది. అడ్డమైన చాకరీ చేయిస్తున్నాడు నా చేత. రాత్రిపూట జ్యూస్ కావాలట, జ్యూస్. చూర్ణం కలిపిన పాలు తాగి నా ఒళ్ళు ఊనం చేసేసాడు. నన్ను పని మనిషిని చేసేసి ఆడుకుంటున్నాడు. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను వీడి పని. వీడొకడు నా ప్రాణానికి. మళ్ళీ ఏం వెదో ప్లాన్ వేసి చచ్చాడో ఏంటో. ఏంటి ఏటి విన్ని, నాకంటే నువ్వే ఎక్కువ చిరాగ్గా ఉన్నావు. చిరాక్ కాదు, నిలువున చీరయ్యాలనిపిస్తుంది. ఏటి నన్నే? నిన్ను కాదు, నా గుడ్డి మొగుడిని. ఏటైందేటి? ఆడుకుంటున్నాడు నా జీవితంతో. నీ ప్లాన్ కి ఇక్కడ నేను పరిహారం అనుభవిస్తున్నాను. ఇదిగో కాసేపు నీ ఫ్యామిలీ మ్యాటర్ పక్కన పెట్టి నేను చెప్పే మ్యాటర్ విను. నేను వినను. ఏ? నీ ప్లాన్స్ రివర్స్ అయి నాకు చుట్టుకుంటున్నాయి. దూల తీరిపోతుంది ఇక్కడ. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. విని, ఒక్కసారి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకో. దేనికి? ఓ 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను, చూసి ఆనందపడతావని. ఏదో మ్యాటర్ చెప్తానన్నావు, చెప్పు మారుతి. అది డబ్బుతో ఏమైనా చెయ్యొచ్చు అనుకునే మనలాటోళ్ళు డబ్బు కోసం ఏమైనా చేస్తారు. డబ్బుంటే మనతో అన్నీ ఉన్నట్టే. సర్లే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ యశ్ సింధుల శోభనం శోభాయమానంగా జరుగుతుంది. దాన్ని ఆపాలి. అంతే కదా, ఈసారి ప్లాన్ నేను వేస్తాను. మ్యాటర్ నాకు వదిలేసాయి. ఓకే, నువ్వు ఫోన్ కట్ చేయి. ముందు వాడి పని చూసి తర్వాత మన పని చూద్దాం. అమృత, భోజనం అయిందా? ఇంకా లేదండి. ఏ, టైం చాలా అయిపోయింది కదా. అత్తమ్మ మావయ్య గుడికెళ్ళారు కదా, రాగానే అందరం కలిసి తిందామని ఆగాను. అయినా మీరేంటి ఇలా వచ్చారు? రూమ్ లో ఒక్కదానివే ఉన్నావు కదా, బోర్ కొడుతుందేమో కంపెనీ ఇద్దామని వచ్చాను. అది సరే, మొన్న మీ శోభనం సరిగ్గా జరగలేదనుకుంటా. ఇవాళ మళ్ళీ ప్లాన్ చేయొచ్చు కదా. అయ్యో, శోభనం గురించి వాళ్ళు నా దగ్గర అస్సలు మాట్లాడకండి. ఏ? మా ఆయన ఏదో పెద్ద వర్క్ స్టార్ట్ చేస్తున్నారంట. అది సక్సెస్ అయితే ఆయన జీవితమే మారిపోతుందంట. అందుకే ఆయన వర్క్కి ఎలాంటి ఆటంకం కాకూడదని శోభనం మాట మాత్రం ఎత్తద్దన్నాను. సేపిచ్చి యశ్ సింధుతో శోభనం వర్క్ అక్కడ స్టార్ట్ చేశాడు. అది సక్సెస్ అయితే నీ జీవితం ఢమాల్. ఆ శోభనం ఆపడానికి నేను వచ్చాను. అమృత, కొత్త శోభనం సాంగ్స్ వచ్చాయి, చూస్తావా? మా ఆయన డెవలప్ అవడం మీకు అసలు ఇష్టం లేదనుకుంటా. నేను వద్దన్నా మళ్ళీ అదే టాపిక్ తెస్తారేంటి? ఆయన అనుకున్న పనులు సక్సెస్ అవ్వాలని భార్యగా నేను ఎలాంటి హెల్ప్ చేయాలని ఆలోచిస్తుంటే మధ్యలో మీ చిరాకేంటి? ఛా! అమ్మో, ఇది చిన్నగా ముదిరిపోతుంది. నన్ను నమ్మడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి?
సెల్ ఫోన్ అంత ఇంపార్టెంటా? ఒకసారి తిరిగి చూడొచ్చు కదా సింధు. సింధు సింధు ఏంటత్తా? జ్యూస్ తాగుతావా? తాగుతాను. తీసుకొస్తానే. అత్తయ్య మీకెందుకు అత్తయ్య శ్రమ? పులికి చెప్పండి. నా కోడలికి నా చేత్తో ఇస్తేనే నాకు సంతోషం అసలు. సరేనా? సరే వస్తాను. అత్తయ్య నేను పిచ్చిదాన్ని కాదు, నువ్వు నీ మేనకోడలే నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నా. అంబిక ఆగు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.